నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పగడిగిద్దరాజు ఆలయంలో జరిగిన పూజలో పాల్గొన్న మంత్రి సీతక్క. భీమదేవరపల్లి మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తొర్రూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేవరకొండలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న మంత్రి అల్లూరి లక్ష్మణ్. తెల్లాపూర్ సైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడిపై జరిగిన దాడిని ఖండించిన ఎంపీ రఘునందన్ రావు. పగడిగిద్దరాజు ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డోలు సన్నాయి వాయిద్యాల నడుమ మహిళలతో కలిసి నృత్యం చేశారు. పగడిగిద్దరాజు నేడు మేడారం బయలుదేరనుండగా రేపు సాయంత్రం సారాలమ్మ గద్దెల వద్దకు చేరుకుని కొలువు తీరనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం రంగాయపల్లి గ్రామ పంచాయతీకి బతుకమ్మ ఆడుకునేందుకు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి 40 లక్షల విలువైన 33 గుంటల భూమిని విరాళంగా అందించారు. గ్రామానికి భూవరాళం ఇచ్చిన ఆయనను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామానికి ఉపయోగపడేలా సొంత భూమిని కేటాయించిన తిరుపతి రెడ్డికి అభినందనలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు అనుకూలంగా ఆ స్థలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటారని, వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారంటూ ఆయన హామీ ఇచ్చారు. రంగాయపల్లి గ్రామానికి సోదరిమణులందరూ కూడా మనకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి స్థలాన్ని కేటాయించేందుకు ఒకసారి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టి ధన్యవాదాలు. సర్పంచ్ రజనీ గారు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ గ్రామ అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. ఇవాళ జెండా వందనం, పొద్దుగా జెండా ఎగరేసావా? అదే జిలేబీ అందరికి ఇచ్చినా లేదా? అయితే అంటే చిన్నప్పుడు పిల్లలు జెండా ఎగరేసినాక జిలేబీ వస్తుంది చూస్తున్నారు. ఇవాళ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుందాం. కంది ముందుగా ఈ మండలం మీకు మెడికల్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ అందరు ఆరోగ్య పరీక్షలు అన్ని సబ్ సెంటర్ల వారిగా ఒక ప్రభుత్వ మెడికల్ 7 మండలాలు ఉంటే 7 మెడికల్ కాలేజీలను మరి మండలంలో అందరు ఆరోగ్యం బాగుండాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. నాయకురాళ్లను, వార్డు మెంబర్లు అంతా కూర్చొని గ్రామ ప్రాథమిక సమస్యలంతా కూడా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వని చెప్పి కోరుతూ మరొకసారి జాగొనిచ్చినటువంటి మిత్రుని. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన 2 పడకల గదుల ఇళ్ల కాంప్లెక్స్ ను సందర్శించి నిర్మాణ అనామతిని పరిశీలించారు. అలాగే పట్టణంలో 12వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దయచేసి మీ అందరి అమూల్యమైన ఓటు హస్తగుర్తు మీద వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు దీవించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ వార్డు కౌన్సిలర్లని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మీరు గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే సన్నలు నిందితులు ఎన్నుకున్న ప్రభుత్వం, రేషన్ కార్డు నిందితులు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ నిజాయితీతో క్వాలిటీతో ఉండే ప్రభుత్వం మీ
మీ ఆశీస్సులు మంచి చేసే పేదవారికి అండగా ఉండి ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో ఈ రాబోయే కొద్ది రోజులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ పట్టణంలో 20కి 20 వార్డులను గెలుచుకుని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ భానునాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం దేవరకొండలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశానికి మంత్రి అల్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, విద్యార్థులకు వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్ పంపిణీ చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తిస్తామని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక మంచి మిత్రుడు, మా బాలు నాయకుడు, గౌరవ శాసనసభ్యుడు, మా మిత్రుడు, వేదిక పడినటువంటి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మా తమ్ముడు కైలాస్ నేత, అదేవిధంగా సిరోజ్ ఖాన్ టిపిసి నాయకులు, అల్లంపల్లి నరసింహులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే 20 మున్సిపల్ వార్డులలో కూడా గౌరవ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో 20కి 20 కాంగ్రెస్ పార్టీ గెలవాలి, గెలిచి విజయ పతాకం ఎగరవేయాలి. మా స్థానిక శాసనసభ్యులు మా బాలు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా దానికోసం ప్రత్యేకంగా నేను సాయంత్రం చెప్పగానే అన్నాను వస్తాను, అంతకంటే సంతోషం ఏందని చెప్పేసి వారు చెప్పడం, మన అత్యంత తక్కువ సమయంలో 3 గంటలకు ఎలక్షన్ పార్టీ నుంచి సుమారుగా అన్నగారి నోటీస్ లో కూడా ఉంది. ఇవాళ 180 మంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి గొప్ప కార్యకర్తలు ఇవాళ దేవరకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాం. ఇవాళ గ్రామీణ స్థాయిలో కాదు, మన పట్టణ స్థాయిలో కూడా రాష్ట్రంలో ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో మన ఇన్ఛార్జి మంత్రి గారు వారు మనకి ఇన్ఛార్జి మంత్రి కాదు, మనకు ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా అన్నగారే. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లాపూర్ మెఫర్ రోడ్ లో చిల్లా నిర్మాణంపై ఫిర్యాదు చేసిన తెల్లాపూర్ సైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై దాడి జరిగింది. గాయపడిన రమణను ఎంపీ రఘునందనరావు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ రోజున ఇలాంటి దాడి జరగడం సిగ్గుచేటని ఖండించారు. రోడ్డుపైకి వచ్చి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని ప్రశ్నించినందుకే దాడి చేశారని, కొల్లూరు సీఐ సమక్షంలోనే ఘటన జరగడం చట్ట పరిరక్షణపై సందేహాలు కలిగిస్తుందని విమర్శించారు. Expand the road to 100 feet, again it will become a problem on that particular day. So on the day one itself, if there is resistance from the people of the colonies, then only the expansion work of that Chulla or Dargah, whatever they will call it, it will be stopped. See, being a local representative as a member of parliament, I will be with you with all the colonies. Please support the hesitation which you have started. Wantedly or unwantedly, you started it on the day of 26th January. We will continue it till all the illegal labor camps, all the illegal labor and the pollution and jetni pravesha petalsin roju. పార్లమెంట్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. రఘునందన్ వచ్చిండు, మాకు సపోర్ట్ ఇచ్చిండు, పోయిండు ఢిల్లీలో కూర్చున్నాడని దయచేసి తిట్టుకోవద్దు. అవసరం ఉంటే 2 గంటలు ఫ్లైట్ జర్నీ తీసుకొనైనా ఇక్కడ ఏమైనా మీకు నష్టం జరుగుతుందంటే అవసరమైతే పార్లమెంట్ డుమ్మా కొట్టైనా మీ పక్షాన నిలబడతా అని చెప్పి 100% చెప్తా ఉన్నాను నేను. పోచంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామ్నగర్ 11వ వార్డులో యాదవ సంఘం భవన నిర్మాణానికి, అలాగే 5వ వార్డు బీసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తిరుగుతూ గత 3 రోజుల కింద వచ్చినప్పుడు కూడా చాలా వార్డ్స్ తిరిగినాం, అభివృద్ధి కార్యక్రమాల మీద శంకుస్థాపనలు చేసినాం. ఈరోజు ఇక్కడ మరి బీసీ కాలనీ, అక్కడ రామ్నగర్ కాలనీ, అటు 5th వార్డ్ అవుతుంది, ఇది అటు 11th అవుతుంది, ఇక్కడ 5th అవుతుంది. ఈ వార్డులన్నీ కూడా తిరిగి అక్కడ యాదవులకు ఒక కమ్యూనిటీ హాల్, వాళ్ళకు ఆ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం చేసినాము. దాదాపు 20 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ వాళ్ళని కట్టుకోమని కూడా చెప్పినాం. ఇక్కడ మీకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా, ఎందుకంటే ఏ కమ్యూనిటీ హాల్ అయినా 5 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు కాదు, ఇక మంచిగా బందోబస్తు చేసుకోవాలి. ఇక మళ్ళీ సరిపోలేదు, ఇంకా 8 కావాలి, 7 కావాలి, లక్షలు కావాలి అనేది కాదు, ఒకటేసారి మంచిగా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా అనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ కూడా బీసీ కాలనీ కమ్యూనిటీ హాల్ మంచిగా చేసుకోండి. అట్లనే ఇక్కడ ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, యూత్ కూడా ఒక ఓపెన్ లెవెల్ GLS రిజర్వాయర్స్ పెట్టి మనకు అక్కడ 210 కోట్లతోటి అక్కడ ఏది కొండపోచమ్మ నుంచి భువనగిరి వాటర్ లైన్ పెద్ద 210 కోట్లు పెట్టి మాకు ఇంకా ధైర్యం, ఇంకా బాగా కష్టపడి పనిచేయడానికి మీ యొక్క అండ ఉండాలని కోరుతున్నాం. మా ప్రజాప్రతినిధులు పోచంపల్లి 13 వార్డులల్లా
ప్రతి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. గెలిపియాలే. పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి, అక్కడ భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. ఇంకా బాగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అమలాపురం రూరల్ మండలం వన్నిచింతలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పాలాటి బాలయోగి పాఠశాలకు 300 కుర్చీలను బహుకరించగా వాటిని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు విద్యార్థులకు అందజేశారు. ఎమ్మెల్యే పాఠశాలల ప్రాధాన్యతను వివరించి దాతల సేవా దృక్పథాన్ని అభినందించారు. మన ప్రభుత్వ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారికి మా ప్రధాన మా వనసత్వ హై స్కూల్లో ఎమ్మెల్యే గారు వచ్చి నేను ఈ స్కూల్ స్టూడెంట్ని 63-67 నుంచి 67 వరకు ఆ కృతజ్ఞతా భావం నా స్కూల్కి నేను చెయ్యాలి అనే యావతో నేను రోజు పిల్లలు మీటింగ్లు పెడితే కింద కూర్చున్నారనే ఉద్దేశంతో 250 కుర్చీలు స్కూల్కి నేను ఇవ్వడం జరిగింది. ఇది నా వృతాభక్తిగా నేను చదువుకున్న స్కూల్కి నా వంతుగా ఈ అభివృద్ధిలో కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను ఇలా ఇచ్చినందుకు అందరూ ప్రజలందరూ పెద్దలందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అంబేద్కర్ గారి కోసం నేను ఒకటే చెప్తాను. ఒక దేశం, ఒక వీధిలో, ఒక ఊరిలో ఉండే అన్ని వర్గాల మధ్య సామరస్యం ఉంటుంది. కార్యక్రమాలైనా చాలా హైలైట్ గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన చేస్తున్నారు. ఆయన ఈ రోజు మా పాఠశాలకు వచ్చి మన పాలాటి బాలయోగి గారు ఒక చైర్స్ 250 చైర్స్ ఏర్పాటు. దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు రాంబాబు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా వారానికి 2 రోజుల సెలవు కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఇతర రంగాల్లో 5 రోజుల పని విధానం అమల్లో ఉందని, అదే డిమాండ్ను బ్యాంకు ఉద్యోగులు కూడా అమలు చేయాలని కోరారు. ధర్నాకు మద్దతుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. డిజిటల్ అడాప్షన్ ఇండియాలో ఎంత, 2026లో డిజిటల్ అడాప్షన్ ఎంత? సో డిజిటల్ ఇండియా ప్రస్థానం తెలిసి ఈ మధ్య సంక్రాంతికి రోజు మా కమ్యూనిటీకి గంగిరెద్దుల వన పిలిచాం. దాని కొమ్ము గూగుల్ పే స్కానర్ ఉంది. సో ఇది ఇక్కడ ఇంకెవరు అవసరం? సో గంగిరెద్దుల కొమ్ముకే స్కానర్ ఉంటే ఇక రెండవది ఏంటంటే కస్టమైజ్ లెండింగ్. అక్కడే అప్లికేషన్ మైండ్ అవసరం. ఈ మార్పు రావడం వల్ల నీకు లెండింగ్ యాక్టివిటీ చాలా మట్టుకు ఆటోమైజ్ అయిపోయింది. ఒకప్పుడు బ్యాంకుకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు సెంట్రలైజ్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వచ్చేసాయి. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. ఒకప్పుడు మా లాగా ఈరోజు కొత్తపేటలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా మాజీ న్యాయమూర్తి అనిల్ కిరణ్ కుమార్ రచించిన సైన్స్, క్రాఫ్ట్ అండ్ హార్డ్ హాప్ ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ పుస్తకం ఆధారంగా న్యాయవాదుల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేతలకు పల్సర్ అకాడమీ, ఉదయ్ ఫౌండేషన్ సంయుక్తంగా బహుమతులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీదేవి, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ తీన్మర్మలన, టీఎస్సీడీసీ చైర్మన్ ప్రీతం హాజరయ్యారు. మొదటి, రెండో, మూడో స్థానంలో నిలిచిన న్యాయవాదులకు బహుమతులు అందజేశారు. లక్ష్మీనారాయణ, ఉదయకాంత్ మాట్లాడుతూ నూతన విషయాలను తెలుసుకుని భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు ప్రోత్సహించారు. 33 జిల్లాల న్యాయవాదులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. నేర్చుకుని ఈ బుక్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. అండ్ కొన్ని క్వశ్చన్స్ టఫ్ గా అడిగాను, మిగతా క్వశ్చన్స్ అన్ని బై అండ్ లార్జ్ గా సింపుల్ క్వశ్చన్స్ అడిగాను. ఎందుకంటే డిమోటివేట్ అవుతారేమో అని. నాకు ఇంత రెస్పాన్స్ ఉన్నది చాలా టైట్ గా క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడిని. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. బట్ దే డిడ్ వండర్ఫుల్ జాబ్. అంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్ పెట్టిన తర్వాత ప్రతిరోజు హైకోర్టు, సుప్రీం కోర్టులో కొత్త కొత్త జడ్జిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం అప్డేట్ అవుతుండాలంటే యూ హ్యావ్ టు బి ఏ స్టూడెంట్ ఆల్వేస్. కాబట్టి ఆ విధమైన ఒక ఆలోచనతో ఈరోజు వారు చేయడం, తర్వాత ముఖ్యంగా ఈ పుస్తకం ఏదైతే ఉందో సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ చాలా అద్భుతమైన పుస్తకం. నేను అన్నాను మమ్మల్ని కూడా సత్వరంగా మీరు అందరూ న్యాయం ప్రసాదిస్తారని, జడ్జిల ముందు మీ ఆర్గ్యుమెంట్స్ కూడా చక్కగా ప్రజెంట్ చేయగలరని, తర్వాత ఏ విధంగా మీరు చేయాలని స్పూన్ ఫీడింగ్ లాగా ఆయన పుస్తకం రాశారు. మీ పిటిషన్లు ఎలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ప్రైజ్ కింద అంటే ఈచ్ డిస్ట్రిక్ట్స్ నుంచి టాప్ 3 వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. మన మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ నుంచి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని. ఫస్ట్ ప్రైజ్ కి
భువనగిరిలోని వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘ భవనంలో చెన్నోజు నరేంద్రాచారి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరించబడింది. ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుందరపు కృష్ణాచారి పాల్గొన్నారు. దానికి బదులు మరి కూడా మన హెల్త్ ఎండి గారిని మాట్లాడి డాక్టర్ గారితో మాట్లాడి మన సంఘానికి హెల్త్ క్యాంప్ పెట్టించిన మన సంఘ సభ్యులందరూ దాదాపు 89 మంది మిగతా వాళ్ళు రాలేదు. దాంట్లో కారణం ఏంటంటే మనకు ఈ పౌడర్తోటి డస్ట్ ఫామ్ అవుతుంది, దానికోసం అని ఎక్స్రే దానికోసం పెట్టించినాము. అది కొత్తగా మన దగ్గర మంచిది. అది ఏంటంటే మన దగ్గర డస్ట్ ఫామ్ ఇంకోటి హెడ్ హార్ట్ ఇవన్నీ లంగ్స్ దాన్ని వినియోగించుకోలేదు. మనం దానికి ఏం చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ సభ్యుడికి నేను చెప్పేది కూర ఒకటే. ఎందుకంటే మీరు సహకారం చేయాలి, మీకోసం ఏదైనా చేస్తా. ప్రతిదీ వర్కౌట్ చేయగలిగి నేను ఎక్కడికి వెళ్ళాలి తీసుకోగలుగుతాం, దాన్ని చేయగలుగుతాం. కొంచెం మీరు సహకారం చేస్తే ఏదైనా చేయగలుగుతామని చెప్తున్నాను. ఇంకా మీరు నాకు సంతోషంగా ఈ సంవత్సరం కొత్తగా ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం నా క్షేత్రానికి సాయం చేస్తా. మీ ప్రోత్సాహం ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా దాదాపు నేను ముందుకరాగలని కెపాసిటీ అనుకుంటున్నా. చేద్దాము. మన సంఘానికి ప్రతి మనిషికి సంఘానికి ప్రతి సభ్యుడికి. హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫర్నిచర్ షాప్ యజమాని సతీర్ బచాను అరెస్ట్ చేసి ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి BNS 110 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. నిన్న హ్యాబిట్స్ నాంపల్లి రోడ్డు మధ్యలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సతీష్ బచ్చా అని ఫర్నిచర్ షాప్లో, ఆ ఫర్నిచర్ షాప్లో కింద సెల్లార్లో ఉన్నటువంటి ఫర్నిచరు తగలబడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి పోలీస్ యంత్రాంగం మరియు ఫైర్ డిపార్ట్మెంటు, NDRF ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు టైమ్లీ వాళ్ళు స్పందించి అంత ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేయడం జరిగింది. ఈ మంటలు 2-3 అవర్స్లోనే బాగా ఫ్లేమ్స్ వచ్చి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా స్మోక్తో నిండి ఉన్నది. సో అన్ని టీమ్స్ కలిపి పోవడానికి కొద్దిగా కష్టతరంగా ఉండే, అయినా కానీ ప్రయత్నంలో ఏంటంటే ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతానికైతే సతీష్ బచ్చా పైన కేసు చేయడము. ఫిర్యాదు వాళ్ళ వాచ్మెన్ యాదయ్య అనే తను, వాళ్ళ ఇద్దరు పిల్లలు చనిపోయారు కదా, తన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓనర్ పైనే చేయడం జరిగింది. దీన్ని ఫైర్ యాక్సిడెంట్ మరియు మేజర్ సెక్షన్లు పెడుతూ అతని పైన కేసు రిపోర్ట్స్ తీసుకున్నాక అది క్లారిఫై అయింది. అలా ఏం లేదు. ఫైర్ ఇంజన్ కూడా ఆల్మోస్ట్ ఇన్ టైమే వచ్చింది. 25 మినిట్స్ లోపలనే వచ్చేసి ఆ టర్నింగ్స్ లేన్లోకి బై లైన్లోకి పోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేనే టైంలోనే వచ్చింది. ఫైర్ ఇంజన్స్ కూడా అన్నీ చాలా వచ్చాయి. ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా వాళ్ళు కష్టపడి బిల్డింగ్ పైకి వెళ్ళి లోపల నుంచి బయట నుంచి అన్ని సైడ్స్ నుంచి మ్యాక్సిమం 100% వాళ్ళ కృషితో కవర్ చేయడం. ప్రస్తుతానికి ఈ కేసులో మాత్రము సెల్లార్ నుంచి అయింది, వాళ్ళ ఫర్నిచర్ ఉన్నదాని మీద. న్యాచురల్లీ సెల్లార్లకు ఇవన్నీ డంప్ చేయడానికి ఉండదు. దానిపైన తర్వాత మా పై ఆఫీసర్స్ ఉత్తర్వు మేరకు లీగల్ గేమ్ యాక్షన్ ఉందా. సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోటేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణా చట్టాన్ని తీసుకురావాలని కోరారు. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ లో సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా విధులు సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి అడ్వకేట్లపై దాడి ఈ మధ్యలో క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి మా బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిద్దిపేటలో ఏదైతే న్యాయవాదిపై దాడి జరిగిందో అతనిపై హత్యాయత్నం కేసు పెట్టి 307 బుక్ చేసి ప్రత్యేక చట్టం ఎట్లా తీసుకొచ్చిందో అట్లాగే న్యాయవాదుల మీద కూడా జరుగుతున్న దాడులు ఏదైతుందో దాడులను ఆపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఇది చాలా కాలంగా జరుగుతున్న అంటే న్యాయవాదుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి న్యాయవాదుల మీద రక్షణ చట్టం ఏదైతుందో ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నేరానికి పాల్పడ్డ నిందితుడి మీద చట్టపూర్వకంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని
బార్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్ హ్యాబిట్స్ లో చర్మాస్ గ్రూప్స్ యజమాని కెప్టెన్ కేఫ్ పెస్తోజీ వింటేజ్ కార్లు ద్విచక్ర వాహనాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 1931 నుంచి సేకరించిన బెంచ్ రోల్స్ రైస్ కార్లతో పాటు పలు వినూత్న కార్లు బుల్లెట్ బైక్స్ ను ఆయన ఇంటి ముందు ప్రదర్శించారు. వీటితో ఫోటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. వింటేజ్ కార్లు సేకరించడం తన హాబీ అని 77వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వాహనాలను సినిమా షూటింగ్స్ కోసం అద్దెకిస్తారని కూడా పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సిఐ శ్రీలత బీసీఎన్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఛానల్ సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు సమస్యలకు భయపడకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాని ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ సూచించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఏ సమస్య ఉన్నా ఇబ్బంది పడకుండా మీరు పోలీస్ స్టేషన్కి రండి. మీ సమస్య ఏదైనా కూడా మేము పరిష్కరించడానికి మా పోలీసు వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఆడపిల్లలకు మీరు భయపడద్దు. మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి రండి. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి రాని సందర్భంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా పోలీస్ నెంబర్కి ఫోన్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉండి మిమ్మల్ని వీడియోస్ ద్వారా కానీ ఫోన్లో మెసేజెస్ ఉన్నాయి, ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి అని మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆత్మహత్యకు పాల్పడొద్దు. అవన్నీ డిలీట్ చేపిస్తాం. మీరు ఆనందంగా ఉండేట్టుగా మా వంతు మేము ప్రోత్సహిస్తాం. మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి రండి. లేదు ధైర్యంగా మీరు ఫోన్ చేయండి. సమస్యను మనసులో పెట్టుకుంటే తీర్చలేరు, సమస్య చెప్పుకుంటే తీర్చగలుగుతాం. హైదరాబాద్ నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణ దగ్ధం ఘటనలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలతో సరిపెట్టకుండా కనీసం 25 లక్షల పరిహారం అందించాలని కోరారు. ఘటనా స్థలాన్ని జాన్ వెస్లీ నేతృత్వంలోని సిపిఐ ఎం బృందం సందర్శించి పరిశీలించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో 5గురు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదుకోవాలి. షాప్ యాజమాన్యం మరియు ప్రభుత్వ అధికారులు ఈ యొక్క అమరులైన కుటుంబాలను, ఫైర్ యాక్సిడెంట్లో అమరులైన కుటుంబాలను అమర్ హై అమర్ అమర్ హై అమర్ హై ప్రణీత్ అఖిల్ ప్రణీత్ అఖిల్ చనిపోయారు. హబీబ్ ఇంజాజ్ బేగం హబీబ్ ఇంజాజ్ బేగం న్యాయం చేయాలి. ప్రణీత్ అఖిల్ తదితర కుటుంబాలను ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు రాత్రి నిన్న 30 గంటల జరిగినటువంటి విషయంలో మన యొక్క బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ సంఘటన ఉద్దేశించి మన యొక్క మీడియా మిత్రులతో మాట్లాడారు. జనగామ జిల్లా లింగాలకనపూర్ మండలంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ జెండా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, ప్రభుత్వ వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की जय, भारत माता, जय जय माता, भारत माता, भारत माता की जय, जय बोलो भारत माता की जय. రంగంపేట ఎంపీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీడీఓ వివి సాయిబాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు వేపకాయల రాంబాబు మాట్లాడారు. ఎంపీడీఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలను పంపిణీ చేశారు. రంగంపేట హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నాయకుల యొక్క అంకుఠిత దీక్ష మరి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సిద్ధిస్తే మరి మనకి మరి రిపబ్లిక్ డేగా మరి జనవరి 26వ తారీఖున 2 సంవత్సరాల సుమారు మరి రచించి మరి మనకి గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గణతంత్ర దేశాభివృద్ధి కోసం మరి ఎవరు ఈ అధికారంలోకి వచ్చినా మరి పాటుపడి మన యొక్క దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా యువత ముందుకు వచ్చి మరి మన దేశ అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎంతో మంది త్యాగం చేస్తేనే మనకి భారతదేశానికి. అబ్దుల్లాపురమేట్లో భారీగా పొగమంచు కమ్మేసింది. 2-3 అడుగుల దూరంలో ఉన్నవారు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు నెమ్మదిగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి పొగమంచు చూడలేదని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పగిడిగిద్దరాజు ఆలయంలో జరిగిన పూజలో పాల్గొన్న మంత్రి సీతక్క. భీమదేవరపల్లి మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తొర్రూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేవరకొండలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న మంత్రి అల్లూరి లక్ష్మణ్. తెల్లాపూర్ సైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడిపై జరిగిన దాడిని ఖండించిన ఎంపీ రఘునందన్ రావు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.